లక్ష్మి అంటే కోట్ల కోట్ల ఐశ్వర్యమే ఎక్కర్లేదు. లక్ష్మి అన్న మాటకు అర్థం పరమ సంతృప్తి. పరమ సంతృప్తిని మించిన లక్ష్మీ కటాక్షం లోకంలో ఎక్కడుంటుంది? తనకి ఆకలి వేసినప్పుడు కడుపు నిండా అన్నం దొరకడం, ఆ తిన్న అన్నం తనకి జీర్ణం అవ్వడం, ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా జీవితం గడవడం, తాను పడుకుంటే నిద్ర పట్టడం, తాను ఆరోగ్యంగా ఉండడం, మంచి సంకల్పాలు రావడం, ఆ మంచి సంకల్పం ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అమలు చేయగలిగినటువంటి ధృతి మనసులో నిలబడి ఉండడం. ఇంతకన్నా లక్ష్మి ఏమిటి? ఇంతకన్నా ఏం కావాలి? అవి ఎవరి ఎందున్నాయో వాడు లక్ష్మీవాన్, వాడు శ్రీమాన్. అందుకే సుందరకాండలో అన్ని మాటలు హనుమకు శ్రీమాన్ 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 అని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి. అది లక్ష్మి. ఎందుచేత అంటే వాడు ప్రతిబంధకములను అధిగమించి వెడుతూ అపారమైనటువంటి యశోవిరాజితుడు అవుతాడు. కానీ అధర్మ మార్గంలో ఎవడు సంపాదించాడో అక్కడ లక్ష్మి నిలవదు. ధర్మము లేని చోట విష్ణువు యొక్క అనుగ్రహం ఉండదు. అంటే అక్కడ విష్ణు ప్రీతికి కారణము లేదు, కాబట్టి విష్ణువు ఉండరు. విష్ణువు ధర్మపక్షపాతి, స్థితికారుడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, తేలికగా కథాభాగంగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు కూడా కృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడా, అన్నీ పోయాయని కౌరవుల పక్షానికి పెడతాడా? పాండవుల పక్షాన ఉన్నాడు అనడానికి మీకు తిరుగులేని సాక్ష్యం ద్రౌపదీదేవి మొల మీద వస్త్రం అయిపోయిందనిపించుకోకుండా అఖండంగా రావడమేనా? అంటే విష్ణు పక్షపాతం ఎవరి యందుంది? పాండవుల యందుంది. పాండవుల యందు ఉన్నది అనడానికి ఏమిటి కారణం? ధర్మం. ధర్మం ఎక్కడున్నదో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. లక్ష్మి ఎవరు? నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపత్యే. ఆమె నిత్యానపాయని. ఆమె పరమాత్మ అయినటువంటి విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. విష్ణువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. విష్ణువు యొక్క పక్షపాతం ఎవరి యందున్నది? పాండవుల యందున్నది. కాబట్టి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు భూమి కోసం ప్రయత్నం చెయ్యక్కర్లేదు, ఆవిడ మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది తేడా. ధర్మాన్ని పట్టుకున్న వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రయత్నం చెయ్యక్కర్లేదు. వాడు అదేవాలి ఇదవాలి అని లక్ష్మీదేవి కోరుకుంటుంది. ఎందుకని? ఆవిడ యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. ఆ కీర్తినిస్తుంది కాబట్టి ఆవిడికి ఏమిటంటే కోరిక, మా ఆయనకి ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు. కాబట్టి వీడు కీర్తివంతుడు కావాలి. వీడు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపబడాలి. వీడు ఎక్కడికి వెళ్ళినా భోగం అనుభవించాలి. వీడు ఎక్కడికి వెళ్ళినా సమస్త రాజ్య సంపదలతో తులతూగాలి. దుర్యోధనుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పొందగలిగాడేమో, కానీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతే ఆపగలిగిన ప్రజ్ఞ ఉంటుందా? అలా ఆపే ప్రయత్నం చేశాడనుకోండి, మట్టు పెట్టి వెళ్ళిపోతుంది. అదే జరిగిందా లేదా? అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. విదురుడు ఒక గొప్ప సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడా, ధర్మరాజు ప్రాపకం కోసం ధర్మరాజుని పొగుడుతున్నాడా? అక్కడ అంటే ధర్మరాజు అయినా సరే ధర్మాన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి, లక్ష్మీ కటాక్షం ఉండదు. అప్పుడు ఎక్కడ ధర్మం ఉందో మళ్ళీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతుంది. ధర్మాన్ని విడిచిపెట్టేసి ఏ ఇతర కారణము చేత నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు శాశ్వతము కాదు, అది జారిపోయేది, అది నిలబడేది కాదు. ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు ఇది పొందాలని కోరుకోవలసిన అవసరం లేదు. ఎన్ని రకాలుగా నీకు కీర్తి రావాలో అన్ని రకాల కీర్తిని ఆవిడ ఇచ్చేస్తుంది. ఇచ్చేసి నా బిడ్డ ధర్మాన్ని పట్టుకున్నందుకు వాడికి ఎన్ని ఇచ్చానో చూసావా అని వాడు కీర్తివంతుడైతే ఆవిడ సంతోషిస్తుంది. అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే, ఏ భార్య భర్త కీచులు అడుకోరో, అస్తమానం నింద చేసుకోరో. ఆయనకేం తెలుసండి?
మా పుట్టింట్లో బోల్డన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు, నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి. ఎందుకు ఆ పూజలన్నీ? ఈశ్వర స్వరూపుడైన భర్తను నింద చేసేదానికి. లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి, ఎందుకు ఆ పూజ? నీ ఇంటి లక్ష్మి ఆవిడ సంతోషపడడానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది? వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగ నవల్లో ఒక మరచెంబును అడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి. ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు, అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయి ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు. ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు సేద తీరుతున్నారు. కానీ వాళ్ళ అలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆ సంతోషం, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం, దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు, ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు, ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు. కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది. అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది. మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి, అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది, మీతో పంచుకోవచ్చా అని అడిగారనుకోండి. అయ్యో ఏమిటి చెప్పండి అంటాను. మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారనుకోండి, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు. మాట్లాడడంలో తేడా. మాట చేత దగ్గరికి చేరాలా, మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడుతుంది. అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి. నీకు కటాక్షం ఎందుకు వచ్చింది? ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు, ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు. కాబట్టి మంజువాదిని, ఆ మాట మాట్లాడడంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే, ఆటు పోటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే, అదే రహదారి మీద ఎడుతుంది, గోతుల్లో పడుతుంది. కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు. అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం. మంజుభాషిణి, ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు, ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట. అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది, ఎన్ని బంగారు పువ్వులు చేయించింది, లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది, ఇవేవీ లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి.